So friends, welcome back to Angasalta YouTube channel. ఈ వీడియోలో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ సంబంధించి మిగతా వీడియోస్ కోసం గ్రామర్ ప్లేలిస్ట్ చూడండి లేదా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ కోసం చూడండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా when to use future continuous tense. అసలు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఎప్పుడు వాడాలి? ఫ్యూచర్ లో కంటిన్యూస్ గా జరిగేటువంటి ఏదైనా పని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ ని వాడతాం. యాక్షన్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫ్యూచర్, దీన్ని మనం ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ కూడా అంటాం. కంటిన్యూస్ టెన్స్ ని మనం ప్రోగ్రెసివ్ టెన్స్ కూడా అంటాం, ఎందుకంటే అది సాగుతూ ఉంటుంది. అందుకే స్ట్రక్చర్ లో కూడా ఇంగ్ అంటే స్ప్రింగ్ సాగుతూనే ఉంటుంది. ఇంగ్ ఫామ్ మనం వాడతాం. ప్లేయింగ్, సెలబ్రేటింగ్, గివింగ్, ఇలా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వాడతాం. గుర్తుపెట్టుకోండి, ఇంగ్ అంటే స్ప్రింగ్ సాగుతూనే ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ, ప్రజెంట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ కానీ, ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా కంటిన్యూస్ అని రాగానే మనం ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడతాం. దాన్ని V1 ప్లస్ ఇంగ్ అని కూడా మనం అనొచ్చు. We use it to talk about actions or events that will be in progress at a particular time in the future. భవిష్యత్తులో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో కొనసాగుతూ ఉండేటువంటి యాక్షన్స్ కోసం మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని లేదా ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని వాడతాం. ఇట్ హెల్ప్స్ us to describe actions that will be ongoing. సో భవిష్యత్తులో కంటిన్యూస్ అయ్యే కొనసాగేటువంటి పనులను చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. టుమారో at 3 PM I will be playing soccer. రేపు 3 గంటలప్పటికి నేనేం చేస్తూ ఉంటాను, సాకర్ ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ మంత్ I will be celebrating my birthday with a party. వచ్చే నెల నేను పుట్టినరోజు పండుగ జరుపుతూ ఉంటాను. at 4 PM she will be giving a presentation to her class. ఇవాళ 4 గంటలకి ఆమె ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యేటువంటి యాక్షన్స్. కానీ ఎప్పుడు కంటిన్యూ అవుతాయి? ఆల్రెడీ అవ్వలేదు, ఇప్పుడు అవుతూ ఉండడం లేదు, బట్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతాయి. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని అంచనా వేయటానికి, ఉజ్జాయింపుగా చెప్పడానికి కూడా మనం వాడతాం. It can also be used to make predictions or assumptions about future actions or events. భవిష్యత్తులో ఏవైనా కార్యక్రమాలు జరుగుతాయని మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్: I think he will be studying all night for the exam. నాకు తెలిసి రాత్రంతా ఎగ్జామ్ కోసం చదువుతూ ఉంటాడు. Based on the weather forecast, it will be snowing next week. వాతావరణ అంచనా బట్టి నెక్స్ట్ వీక్ అంతా మంచు కురుస్తూ ఉంటుంది. ఐఎమ్ షూర్ దే విల్ బి టాకింగ్ అబౌట్ దట్ హాలిడే ప్లాన్స్ టు నైట్. ఇవాళ నైట్ వచ్చారంటే వాళ్ళు హాలిడే ప్లాన్స్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా మన అసంప్షన్స్ అండ్ ప్రెడిక్షన్స్ అబౌట్ ఫ్యూచర్. వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మన ఫ్యూచర్ కంటిన్యూస్ లేదా ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని వాడడం జరుగుతుంది. అలాగే హౌ టు ఫార్మ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలో తెలిసింది. ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పాజిటివ్లో ఎలా రాయాలి, నెగిటివ్లో ఎలా రాయాలి, అలాగే క్వశ్చన్స్లో ఎలా. పాజిటివ్ ఫామ్లో విల్ బి వాడతాం ప్లస్ ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. బేస్ ఫామ్ ప్లస్ ఐఎన్జీ లేదా ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అన్న సరిపోతుంది. మనం ప్రతి సెంటెన్స్ని సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి, లైక్ షీ ఈజ్ సబ్జెక్ట్ హియర్, విల్ బి అనేది మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ప్లస్ ఇంగ్ ఫామ్ డాన్సింగ్. షీ విల్ బి డాన్సింగ్ ఎట్ ద పార్టీ. We will be eating dinner at 7 PM. They will be studying at this time tomorrow. నెగిటివ్ చాలా సింపుల్ అండి. విల్ పక్కన మనం నాట్ పెట్టాలని సింపుల్ ఫ్యూచర్లో నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ కూడా విల్ బి మధ్యలో అంటే విల్ పక్కన నాట్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది, విల్ బి అనేది విల్ నాట్ బి అవుతుంది. సో దాన్ని మనం షార్ట్ ఫామ్లో వోంట్ బి అని రాస్తాం. సో వోంట్ బి అంటే మరేదో కొత్త పదం కాదు. విల్ ప్లస్ నాట్ ప్లస్ బి షార్ట్గా మనం వోంట్ బి అని అంటాం. I won't be watching TV tonight. They won't be playing video games. He won't be sleeping when you arrive. క్వశ్చన్ ఫామ్లో మనకి క్వశ్చన్ వర్డ్స్ కానీ లేదా విల్ అనేది ముందరకు వస్తుంది. అలా రాయటం వల్ల మనం క్వశ్చన్ ఫామ్ని ఈజీగా నేర్చుకోవచ్చు. Will you be studying for the exam? Will they be traveling next week? Will she be dancing for the competition? ఈ విధంగా విల్ అనేది బిగిన్ అయితే క్వశ్చన్ అండి. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి plus ing form of the verb. Will you be studying? Will they be traveling? Will she be dancing? What will you be doing at this time tomorrow? This is a question. Example: how to write a question
in future continuous tense. What will you be doing at this time tomorrow? రేపు ఈ వేళకి నువ్వు ఏం చేస్తూ ఉంటావు? So friends, thank you for watching Anil Samhita YouTube channel. Please subscribe to Anil Samhita YouTube channel and keep learning English.